నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ తెలుగుదేశం పార్టీ పాలనలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయడం జరిగిందని అయితే వైసీపీ పాలనలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు విద్యాసంస్థల యాజమాన్యం నుండి తీసుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారితో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కలయికతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు యాక్చువల్గా మీరంతా వస్తారని తెలియదేనా, నాకు రోజు ఉదయం నుంచి ప్రోగ్రామ్ టైం కాకుంటుంది. కానీ మీకోసమే ఒక గంట సేపు ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వచ్చి నిరాశగా వెళ్ళిపోకూడదని చెప్పి ఏదైనప్పటికీ ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా మీకు చెప్పారు. మీరందరూ కూడా కొత్త ఓటర్స్, కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా 19 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఆపలే ఉన్నారు. అందరూ కూడా అంతకన్నా పైన లేదు. మీ ఫస్ట్ ఓటు ఎవరికి అనేది మీరే ఆలోచించుకోండి. ఈ రాష్ట్రం ఎవరు అభివృద్ధి చెందింది గతంలో, ఇప్పుడు ఎవరి వల్ల విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించుకొని మీ ఫస్ట్ ఓట్ని వినియోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ఈరోజు ప్రజల్లో ముందుకు వెళ్తున్నారో మీరు ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయం చెప్పాడు మన వెంకటేష్. అప్పుడు డైరెక్ట్గా కాలేజీ యజమాని ఖాతాలో చంద్రబాబు నాయుడు డబ్బులు వేసుకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆపేసి మన ఖాతాలో వేస్తానని చెప్పి మోసం చేసి మొత్తం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ టీసీలు ఇవ్వడం అనేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని గూడూరు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు అరికట్ల బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రను బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రేషన్ బియ్యం, రైతులకు రుణమాఫీ, ఆయుష్మాన్ భారత్ ఇంకా అనేక పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటున్నాయని, ప్రజాపోరు యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పనబాక కోటేశ్వరరావు, బైరప్ప, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాయాత్ర భాగంలో మన గూడూరుకి 29వ తేదీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజాపోర యాత్ర అంటే ప్రజల దగ్గరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాటిని తెలియపరచడం, గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మనం చేసే కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది ప్రజాపోర యాత్ర. మన నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కానీ మన జనాలకు అవి అందటంలా చేరుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పేరు చెప్పుకుంటున్నారు అనమాట. సామాన్య ప్రజలకి అందటం లేదు. ఫస్ట్ ఇక్కడ రేషన్ ఉంది. రేషన్ బియ్యం అది కూడా నరేంద్ర మోడీ. అదే అరికట్ల బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో టౌన్లో 2వసారి ప్రజాపోర యాత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 6 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా లేదు. అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరొక్కసారి ఢిల్లీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఆంధ్రాలో కూడా ఈ గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ రావాలని ఈ ప్రజాపోర యాత్ర మొదలుపెట్టాం. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు
గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాయని చెప్పుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాయని చెప్పుకొని ప్రజలను మభ్య పెడతా ఉన్నాయి. ప్రజల్ని ఆ మభ్యను తొలగించి నరేంద్ర మోడీ గారు చేసే అతి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు చేరువకపోతుంటే ఆ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతిఫలాలు అందరికి అందాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపూర్ యాత్ర మొదలుపెట్టి అందరికీ ప్రచారం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ గూడూరులో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి తిరుగుతుందని తెలియజేస్తాను. 5 పైసలు ఖర్చు లేకుండా ఆయుష్మాన్ కార్డు ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేసుకునే దానికంతా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఈ గతంలో 10 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలకి బియ్యం ఇస్తే ఎన్టీ రామారావు గారు దేవుడు అన్నారు. తర్వాత మళ్ళీ రూపాయి వైఎస్ రాజశేఖర రెడ్డి బియ్యం ఇస్తే ఆయన దేవుడు అన్నారు. 5 సంవత్సరాల నుంచి కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 5 కిలోలు లేకన్నా నరేంద్ర మోడీ గారు ఫ్రీగా బియ్యం ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాయని చెప్పుకుని ప్రజాపూర్ యాత్రని 3 నియోజకవర్గ కన్వీనర్గా మనం నియమించడం జరిగింది. 23వ తేదీ నుంచి కూడా 29 వరకు కూడా ఈరోజు చివరి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మొత్తం ప్రతి బూత్ కేంద్రం ఆధారంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాదాపు 200 పథకాలు పైగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు 10 సంవత్సరాలుగా కూడా ప్రతి పేదవాడికి అందించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారని చెప్పి ఈరోజు సగర్వంగా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకులుగా మేమందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకి వివరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని సమస్యలను కూడా తెలుసుకొని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఏదైనా కొంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలము కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పని ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సంక్షేమం అభివృద్ధి అని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ద్వారా అని చెప్పని ప్రజలకు తెలియజేసి ఈరోజు అనేక సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్క హిందువుల యొక్క మనోభావాలను కాపాడేటువంటి రామ మందిరం నిర్మాణం కావచ్చు, అదేవిధంగా సగటు మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి అందించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, ఈరోజు ప్రతి పేదవాడు ఆకలితో అలవడించకూడదని చెప్పని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కావచ్చు, ఈ విధంగా కూడు గూడు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణాలు కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల ద్వారా 370 సీట్లు పైగా నరేంద్ర మోడీ గారి కేంద్రంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సర్కార్ రాబోతుంది. అందులో భాగంగా ఆంధ్రాలో కూడా ఒక్కసారి ఒక అవకాశం బీజేపీకి ఇవ్వమని చెప్పని ఈరోజు అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గురవయ్య ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, జెడ్పీటీసీ యామిని, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మురళి, ఇంద్రాణి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా పంపించడం జరిగింది సార్. కొత్తగా అమ్ముకునే దానికి కూడా అవకాశం కల్పిస్తారు. ఇది రైతు సంఘాలకు సంబంధించి. ఇంకపోతే మనం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద మన మండలంలో 36 మందికి మనం సబ్సిడీ కింద లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఒకరికి వచ్చి 2 లక్షల రూపాయల లెక్కన. అవి బ్యాంకులో మన సిబిల్ని బట్టి ఇస్తారు సార్. ఏబీజీపీ మాడవ నగర్ బ్రాంచ్ మనకి ఇంకా అసలు ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. మనకి ఇచ్చిన టార్గెట్ 25 అయితే మనం 36 చేయగలిగాము. అందులో మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గూడూరు వారు మనకు ఎక్కువ ఇచ్చారు సార్. అందరికీ కూడాను టీహెచ్ఆర్ రూపంలో గర్భవతులు బాలింతలకి బియ్యము, పప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్టు ఇది మనం సరఫరా చేస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల నుంచి. అదేవిధంగా 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి పాలు, గుడ్లు, బాలామృతము పంపిణీ చేస్తున్నాము. ప్రీస్కూల్ పిల్లలకి గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సమిష్టిగా తన అభ్యర్థాన్ని బలపరచడం మరియు 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం కారణంగా తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ లభించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.
చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ లభించడానికి సహకరించిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. క్రమశిక్షణతో పార్టీలో ఉండడంతో పాటు నాయకులకు అందుబాటులో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పార్టీ అధిష్టానం గుర్తించి తనకు టికెట్ ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను మా నాయకుల సహాయ సహకారాలతో కష్టపడ్డా. మా నాయకులు కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలలు నాతో పాటు కష్టపడ్డారు. నా టికెట్ వచ్చేదానికి కారణం మా నాయకులే. మా నాయకుల కృషి, మా నాయకుల ఐక్యత కాకపోతే నాకు టికెట్ అనేది కష్టం. ఈరోజు వాళ్ళందరూ ఏకగ్రీవంగా సునీల్ కుమారే కావాలనడం ఒకటి, ప్లస్ ఈ 4.5 సంవత్సరం నాతో ఫీల్డ్లో ఉండి పనిచేశారు మా నాయకులు. అట్లాగే మా సీనియర్ నాయకులంతా కూడా వెంకటరమణ గారు లాంటి సీనియర్ నాయకుల ఆశీర్వాదం కూడా మాకుంది. కాబట్టి లాబింగ్ చేసి వచ్చే పరిస్థితి నాకు కాదు, లాబింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ కష్టాన్ని కూడా బాబు గారు గుర్తించారు, లోకేష్ బాబు గారు గుర్తించారు. కాబట్టి ఆశీర్వదించి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు గూడూరు బరిలో అయితే ఇక్కడ గూడూరు అశోక్ నగర్ సమీపంలోని రైల్వే ఆర్డర్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాలలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజలు అనుకున్న సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో మేజర్ పంచాయతీ అయినటువంటి చెన్నూరు పంచాయతీకి చెందిన అనేక మంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతామని తెలపడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో చెన్నూరు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు సునీల్ కుమార్ను కలిసి పార్టీలో త్వరలో చేరుతామని తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ నివాసంలో చెన్నూరు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులతో సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరుతుండటంతో గూడూరు నియోజకవర్గంలో తన మెజారిటీ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, సమన్వయంతో అందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక మంచి శుభపరిణామం తెలుగుదేశం పార్టీకి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే సీకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యదర్శి, ఈయన ఆ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పెద్దలు కందలి మురళిరెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సేవాదళ కార్యదర్శి, ఈయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు ఉన్నటువంటి సుధాకర్ అన్న 24 సొసైటీ మాజీ అధ్యక్షులు, అట్లాగే పెద్దలు మా కృష్ణారెడ్డి గారు నీటిపారుదల అధ్యక్షులు, అలాగే అన్న కరుణాకర్ అన్న ఏఎంసీ డైరెక్టర్ గారు, అలాగే మా రవణ గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆల్రెడీ శివాన్ని జాయిన్ చేశారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాళ్ళ
సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, అలాగే వైఎస్ఆర్సీపీలో వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సౌపరిణామంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా చెన్నూరులో ఈసారి మంచి మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. గతంలో నేను పోటీ చేసినప్పుడు 1500 ఇక్కడ మైనస్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో 700 మైనస్, అంటే అప్పటికి తగ్గింది, చాలా వరకు తగ్గింది. అప్పుడు అన్నవాళ్ళు ఎవరు పార్టీలోకి మేము రాలేదు. వాళ్ళు ఈరోజు అన్నవాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు కాబట్టి మెజార్టీ అంతా ఒకసారి ఊహించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతా మా పాత వాళ్ళు అందరితో నేను కలిసిమెలిసి ఉన్నోడ్నే. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి, తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అందరూ ఉన్నోళ్లే. అలాగే మా సేన అయితే నాకు బాగా క్లోజు. అలాగే ముఖ్యంగా మా మధు యాక్టివ్ గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరూ కూడా సమన్వయం చేయడంలో మా మధు బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవే కాదు, ఇంకా కూడా రోజువారీ చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పార్టీ ఆఫీసులో కూడా యూత్ అంతా కూడా దాదాపు 200 మంది అక్కడ నుండి ఫోన్లు కొడుతున్నారు, చేద్దామని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం బలవంతంగా వచ్చి తీసుకుని వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పార్టీలోకి వస్తామని చెప్పి యూత్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితవుతున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న చెన్నూరు పంచాయతీ అభివృద్ధి కోసం తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పలువురు వైసీపీ నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నివాస ప్రాంగణంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు ఏఎంసీ డైరెక్టర్ అల్లూరు కరుణాకర్ రెడ్డి, వైసీపీ తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్లమెంట్ సేవాదళ్ సెక్రటరీ కందలి మురళీరెడ్డి వారి పదవులకు రాజీనామా చేశారు. 24 సొసైటీ మాజీ ప్రెసిడెంట్ ముప్పాల సుధాకర్ రెడ్డి, మాజీ నీటి సంఘ అధ్యక్షులు ఉగ్గుముడి వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుముడి రవీంద్రరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తాము భావిస్తున్నామని, ఈ క్రమంలో తాము తెలుగుదేశం పార్టీలో చేరి సునీల్ కుమార్ను గెలిపించేందుకు కృషి చేస్తామని వారు ప్రకటించారు. గూడూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామం మేజర్ పంచాయతీ ఉప సర్పంచి మరియు నెల్లూరు జిల్లా రైతు విభాగం కార్యదర్శిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. అందరం కలిసి మన గ్రామ పంచాయతీ తరఫున అందరం అన్ని కులాలు వారిగా అందరం కలుసుకొని మాట్లాడుకొని ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. గ్రామం మేజర్ విలేజ్. మేము ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నాము. ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఉన్నాము. పార్టీకి ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవి రెండింటికిను రిజైన్ ఇచ్చేస్తున్నాం. తర్వాత మేము అందరం ఇట్లా గ్రామంలోని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో మేము ఆ పార్టీకి ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవికి రెండుకి రాజీనామా చేస్తాం. గతంలో సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలోనే నేను, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరాము. అయినా అక్కడ అభివృద్ధి జరగనందువలన గ్రామంలో అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరాలని, ఆ పార్టీలో నుంచి ఇదవుతూ తెలుగుదేశం పార్టీలో చేరాలని సునీల్ అన్న ఈరోజు చెన్నూరుకి ఆహ్వానించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా తన హయాంలో గ్రామాలలో చేసిన అభివృద్ధి గురించి పోటీ పడాలే తప్ప అరాచక శక్తులను ప్రోత్సహించి దాడులు చేయించి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇటీవల కట్టువపల్లి గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై దాడికి యత్నించిన సంఘటనపై గురువారం మండల కేంద్రమైన మనుబోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, తమ నాయకుడు ఎప్పుడూ గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించాడే తప్ప దాడులు చేయమని ప్రోత్సహించలేదని, రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, శాలివాహన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు మధునాయుడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇంటికి వచ్చారు, భార్య భర్తలు అందరూ మా ఇంటికి వచ్చి
అందరూ ఏడ్చారు నన్ను పట్టుకొని. అంటే మాకు దగ్గరోడు కాబట్టి. మేము చంద్రమోహన్ చేయలేదు వీళ్ళప్పుడు. చంద్రమోహన్ అడిగాడు, సుందరరామరెడ్డి కొడుకులు, సుందరరామరెడ్డి మనతో బాగున్నాడు కదా, సుందరరామరెడ్డి కొడుకులు మనకెందుకు చేయడం లేదంటే, అన్నా మేము చెప్పాము వాళ్ళు చేయడం లేదన్నా అన్న. అయినా నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళేదానికి జంకా. అయినా వాళ్ళ చూసి ఏడుపు చూడలేక పోతే సుందరరామరెడ్డి కొడుకులు కదా వీళ్ళు అన్నాడు. అవునన్నా. ఏమన్నాడు? వాళ్ళ కూతురు పెళ్లి కుదిరిందన్నా, ఒక వారం ఉంది పెళ్ళి, SC/ST కేసు పెట్టారు, పరాల్లో ఉండాలి వీళ్ళు, ఇప్పుడు కానీ వీళ్ళు కానీ లోపల వేస్తే ఆ పెళ్ళి ఆగిపోద్ది, ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోద్దన్నా అని చెప్పాను నేను. సరే ఆయన ఒక 10 నిమిషాలు ఆలోచించి DYSP గారికి ఫోన్ చేసి, ఆడబిడ్డ పెళ్ళి ఇబ్బంది అయిపోద్ది, మీరు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కేసు తీసిమన్నాడు. అదే గోవర్ధన్ తీసిమంటాడా? ఏం తప్పు చేస్తే మా వాళ్ళ మీద 5 మీద 307 కేసులు కట్టారు అంటే ఊరంతా ఒకటి అయిపోయిందని అక్ష. ఆ ఊరు ఖాళీ అయిపోయింది, వైసీపీ ఖాళీ అయిపోయింది, తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం వశమైపోయింది అని అక్ష మీకు. అంటే 307 కేసులు పెట్టిన పట్ల భయపడిపోతారనుకుంటున్నారా? ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం 26వ తేదీ జరిగినటువంటి కట్టుపల్లిలో ఉన్నటువంటి సంఘటన, ఆ రోజు జరిగినటువంటి విషయాల గురించి గతంలో అనేక మంది తప్పులు చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏందనేటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులు అందరం కూడా కలిసిపోయే సందర్భంలో మేము కూడా ఉన్నాం. మేము కొంచెం వెనక్కి వచ్చాం. అప్పటికే కొంత సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు యథాతథ పరిస్థితిని అంతా కూడా విచారించినప్పుడు గతంలో ముందు రోజుల నుంచి కూడా ఆ వెంకటయ్య అతను డస్ట్బిన్ చేయడం, ఫ్లెక్సీలు పోయడం, తర్వాత జరగడం, అక్కడ నాయకులు అట్లాంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ పార్టీలో ఉన్నా, మా పార్టీలో ఉన్నా, మీ పార్టీలో ఉన్నా, ఎవరినైనా కూడా వాళ్ళని ఒక దూరంగా పెట్టాలి పార్టీలకి. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే తప్పులు నాయకులకి ఉండేటువంటి ముఖ్యులకి అవి అంటుకుంటాయి. అలాంటి పరిస్థితిని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టకపోయినందువల్ల తర్వాత జరిగినటువంటి సంఘటనలో అతను రాడ్ ఎత్తుకొని గడపార తీసుకొని ఉండేటువంటి కార్యకర్తల మీద చంద్రమోహన్ దగ్గరికి నీరులో రావడం, వాళ్ళ భాష వాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు మన భారతదేశంలో లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. ఈరోజు ఉన్నటువంటి ఒక పేదవాడు కూడా పోటీ చేసి గెలిచేటువంటి లౌకిక రాజ్యం కలిగినటువంటి రాజ్యాంగం కలిగినటువంటి పరిస్థితి మంది. అలాంటి దాంట్లో ఈరోజు ఎంతమంది ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళే 83 మంది మీద ఈరోజు అట్రాసిటీ కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసు 307 కానీ అనేకమైన కేసులు 83 మంది పైన పెట్టడం, అదేవిధంగా ఆస్తులను ధ్వంసం చేయడం. ఈరోజు టీపీగూడలో ఉన్నటువంటి గంగాధర్ యొక్క రొయ్యలు చేపల గుంటలంతా కూడా ₹1 కోటి ఆస్తిని నాశనం చేయడం, అదేవిధంగా ఇడిమేపల్లిలో సంబంధించినటువంటి అక్కడ జంగాలపల్లిలో ఉండే రాజగోపాల్ యాదవ్ మీద కానీ, అదేవిధంగా వెంకటాచలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన మీద కూడా SC/ST కేసులు కట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం నాయకుల మీద ఈ విధమైన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇది ఖండించదగినటువంటి విషయం. మీ అందరూ కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. మొన్న 26వ తేదీ కట్టుపల్లిలో బాబు శ్రీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. కానీ ఆ రోజు వచ్చిన రోజు ముందు రోజే వాళ్ళు ఒక సమస్య సృష్టించారు. ఎందువలంటే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకున్నారు, అవి చించేశారు, మళ్ళా ఫ్లెక్సీలు కట్టారు, మళ్ళీ చించేశారు. అయినా కూడా మా వాళ్ళు మరుసటి రోజు పోతూ ఉండరు. పోయిన వెంటనే వాళ్ళని టపాసు గాలికుండా గందరగోళం చేశారు. ఇది అనాగరికమైన చర్య. ఇదే మనం ఎక్కడున్నాం? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకుంటే దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలో ఉన్నామా? ప్రజలు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు. ఎందువలంటే 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు పోతే ఒక అతను గడ్డపరుచుకుని కొట్టడానికి కూర్చుంటే ఎంత అనాగరికమైన చర్య ఈ దేశంలో. ఇది భారతదేశం లౌకిక దేశం కదా ఇది. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు అయితే ప్రజలైతే ఆలోచించాలి. ఎందువలంటే మా ఊళ్ళు అంతమంది పోయినా కూడా 100 మంది కొట్టడానికి వచ్చాడంటే అది
ఎంత నీచం ఆయన మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పనిచేశాడు. దగ్గర దాకా 30-40 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర కుటుంబంలో కలిగిన మహోన్నత వ్యక్తి ఆయన కనీసం ఆయన ఏం అనబాకండి ఆయన అంటే ఆయన ముందు గడప. రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వాకాడులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిద్ధం సభలు మొదటి సభ భీమిలి, రెండవ సభ బెంగళూరు, మూడవ సభ రాప్తాడు ఈ 3 సభలు విజయవంతమయ్యాయని, 4వ సభ అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్లలో నిర్వహిస్తామని, ఆ సభను రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సభలు చూసి ప్రతిపక్షాలు ఓటమి భయం పట్టుకుందని, జరగబోయే శాసనసభ ఎన్నికల్లో వైనాట్ 175కి 175 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయబోతున్నామని తెలియజేశారు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన మాకు ఏమాత్రం భయం లేదని, మా పార్టీ స్టాండ్ మాకుందని, గతంలో కూడా మా పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్లిన వారు ఉన్నారు, అయినా వైసీపీ పార్టీ ఒంటరిగానే వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, మెట్టు శ్రీహరిరెడ్డి, గూడూరి ఉప సర్పంచ్ విజయ్ కుమార్ రెడ్డి, వి రవి పాల్గొన్నారు. అభ్యర్థిని మరొకసారి దూరం పెడతారు స్పష్టత ఉన్న గూడూరు నియోజకవర్గం. ఆ రోజు మా ముఖ్యమంత్రి, మా అధినేత జగన్మోహన్ గారు చెప్పారు, 23 మందిని గెలిపించాడు, 23 మందిని కొన్నాడు తెలుగుదేశం, 3 ఎంపీలుగా ఉన్నారు. దేవుడు స్క్రిప్ట్ ఎట్లా రాశాడంటే 19లో తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో 3 ఎంపీలు, 23 ఎమ్మెల్యేలు రావటం జరిగింది. అది దేవుడి తీర్పు. 50 సీట్లు అన్నారు, పొత్తులో భాగంగా 60 సీట్లు అన్నారు, 8 ఎంపీ సీట్లు అన్నారు, 10 ఎంపీ సీట్లు అన్నారు. మాకు వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 151 సీట్లు, 19లో 22 ఎంపీ సీట్లు. అంటే మాకు రాంది 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ. ఈసారి చూడండి, పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చింది 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ ఇచ్చింది. ఇది కూడా దేవుడు స్క్రిప్ట్ ఒప్పుకోవాలి కదా. అంటే అది కూడా స్పష్టంగా ఉంది. దేవుడు ఆ విధంగా రాశాడు, అన్నీ ఇచ్చాడు. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్థానిక గూడూరు పట్టణంలో రత్నం స్కూల్లో సైన్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పిల్లల యొక్క ప్రయత్నం సందర్శించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, నేటి బాలలు రేపు శాస్త్రవేత్తలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రత్నం స్కూల్ డైరెక్టర్ వేణుగోపాల్, ప్రిన్సిపల్ వై వెంకటేష్, ప్రైమరీ ప్రిన్సిపల్ మాధవి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇది వర్క్ అవుతుంది కదా. సార్ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు ఘనపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नमस्ते सत्यधर्माय दृष्टये पूषन्नेव्योहरश्मीन् समोहते योयत्ते रूपं कल्याणतमन्तत्ते पश्यामि योऽसामसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमथेदं भस्मों क्रतो स्मरा कृतज्ञस्मा మా యజ్ఞశాలలోకి ఎవరు రావద్దు. గుడిలో ప్రదర్శన చేయండి. భక్తులందరూ అన్న ఈ ఊరేనా? కారిపోయి అగ్గి పెట్టలేదా?
తిరుపతి జిల్లా గూడూరు బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. गकारो पूर्वरूपमुलगज्जनित्वां सौभाग्यद्रव्यसाधितानि शोभितानि श्रीमहागणपते सद्गो जगदिदं तहेलमे वश्यलिङ्गमीनानुवस्त्रवस्तवं ज्येष्ठ चित्ररत्न चित्रांगम चित्रमाला लक्ष्मी राश्वे लक्ष्म्यो रामुनि महेगा గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గడ్డీలు కర్పూరం మంచిగా ఉంటాయి.
అందరూ వచ్చేయడమ్మా, లైన్లో వచ్చేసేయండి. అందరూ ఇట వచ్చేయడమ్మా, అందరూ ఇదే ఈ లైన్లో వచ్చేయండి. అందరూ అటు దారి లేదు. ఆ దయ ప్రసాదాన్ని సాయి అర్పించి వాడు కూడా దయచేసి ఆకులో ఉండే ప్రసాదాన్ని పెద్ద ఇలా తీసుకోవాలి సార్. అందరూ తీసుకోవాలి. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सदा निम्बवृक्षस्य मूलादिवा यज्ञं परिजिः प्रोक्षन्नो आप्यायस्वमेतेतो विश्वतोक्षमाः कृष्णियां भवापादस्य गन्धे जय जय साई। ओम साई श्री साई जय जय
सिद्धिप्रदा युष्मत्पादचरणी देवी तो माता जय देव देवा साई नादा Agar